సోషల్కి సంబంధించి పటాల అధ్యయనం విశ్లేషణ. చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు. ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతం, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాష, పంటలు, మార్కెట్లు, పాఠశాలలు మొదలైనవి ఉండవచ్చు. చిత్రంలో కనిపించే ఇళ్ళు, చెట్లు వంటి వాటిని పటాలు తయారు చేసేవాళ్ళు వదిలిపెట్టవచ్చు. పటం తయారు చేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని భావించవచ్చు. ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడతారు, ఇలాంటి వాటిని చిత్రం చూపించలేదు, కానీ వాటిని పటం పైన చూపించవచ్చు. వివిధ కాలాల్లో పటాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని సుమేరియన్లు, అంటే ప్రస్తుత ఇరాక్ వాళ్ళు తయారు చేశారు. వీటిని మట్టి పలకల మీద చేశారు. సుమేరియన్ల దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు. అక్కడ సుమేరియన్ మట్టి పలక ఉంది ఈ చిత్రపటంలో, ఒకసారి గమనించండి. అలానే దాని కింద బాబిలోనియన్లో ఉన్నటువంటి మట్టి పలక ఒకటి ఉంది, అది కూడా గమనించండి. ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరి ఉందని వాళ్ళు ఊహించుకున్నారు. లోపల వలయంలో వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణం మధ్యలో చూపించారు అవి. లోయల వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైనటువంటి అనాక్సిమాండర్, మిలెటస్కు చెందినటువంటి హెకేటియస్లు, హెరోడోటస్లు కూడా వివిధ దేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. ఇక్కడ చిత్రపటాన్ని చూశారు కదా, హెకేటియస్ ఆధారంగా గీసినటువంటి ప్రపంచ పటం. నెక్స్ట్, బాబిలోనియన్ల వలెను వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. దగ్గర, దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి వాటి పటాలు తయారు చేయటం వల్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ పటాలు ఎంతో ఉపయోగపడ్డాయి. నావికులకు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.